రోజులు ఆయన వృత్తి ఆయన చేస్తూనే ఉన్నాడు. ఇక ఒకనాడు పక్కన చూడు ఎంత ఇల్లు కట్టుకున్నాడు, ఎంత పెద్ద అయిండు, ఆయన పెద్ద మంత్రి అయిండు, ఆయన చాలా పెద్ద అయిండు అది అని చెప్తున్నట్టు ఒక రోజు వస్తుండని ఆడంతా అడావుడు జరుగుతుంది, అంతా కూడా ఉంది. చూసినవా ఆయన ఎదురానింటికి కలెక్టర్ కూడా వస్తుండట, నువ్వు పంతులు నువ్వు ఇట్లే ఉంటుంది ఏందే అనే సంగతి. సరే అందరూ అడావుడైతే అంత జరుగుతుంది. అయితే బర్రను 4 కార్లు వచ్చినాయి. ఒక కారులో నుంచి బిల్లబండ్రో దిగిండు, బర్రనే ఉరికొచ్చిండు. ఆయన కలెక్టర్ ఇంటికి వెళ్ళి రంగులేసి ఇంటికి వెళ్ళి హోటలే ఆ బిల్లబండ్రోతి పంతులు గారి ఇంటికి వెళ్ళి ఉరికొచ్చిండు సడన్గా. ఆ కలెక్టర్ కూడా ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చి ఈ వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు, అది మన ఇంటికి వస్తారని మనం అందరం తయారేస్తే పేద పంతులు ఇంటికి పోతుంది ఏంటి ఆమె కలెక్టర్ అని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆఖరికి నాకు బిల్డింగ్లు లేవు, డబ్బులు లేవు, నా పిల్లల్ని అమెరికా పంపలే, కానీ నేనేం చూసినా నువ్వు కళ్ళారో చూసినావు కదా, కలెక్టర్ ఎక్కడి నుంచి వచ్చిండు, వాళ్ళు ఎదురు చూసే కలెక్టర్ని ఎటు నుంచి వచ్చిండు, నేను పిలవలేదు కదమ్మా, నీకు కూడా మొక్కిపోయింది కదా, టీచర్ గొప్పతనం ఏందో చూసినావా, అర్థం చేసుకున్నావా అనే విషయాన్ని నాకు చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా నేను మా పొద్దులమ్మకి ఇది ఒకటే చెప్పదలుచుకున్నా, అమ్మ పొద్దున్న నుంచి ఇప్పటిదాకా మన ఇద్దరి కళ్ళ ముందు జరిగినటువంటి ఇక్కడ సంఘటన నా సంపద. నాకు ఉన్నది 2 పిల్లలు కాదు, వీళ్ళందరూ నా పిల్లలే. ఏమంటే స్పార్క్ చేయడం, స్కూటర్ కనుక ఒకసారి కిక్ ఇస్తే అది ఎట్లయితే తిరుగుతుందో అట్లా ఇగ్నైట్ చేయడం తప్ప, సార్ వచ్చి పనికిరాయుడు, సారు పాఠం చదవడు, సారు నువ్వు ఫస్ట్ క్లాస్ వస్తే సారు అంత క్రెడిట్ అంతా మీదే. కానీ మేము క్యాటలిస్ట్గా వచ్చి ఈరోజు సార్ మేమందరం మీ మాట వల్ల, మీ చేష్టల వల్ల, మీరు చెప్పిన పాఠం వల్ల మేమందరం ప్రభావితం అయినాం, జీవితంలో ఈ స్థితిలో ఉన్నామని చెప్తే ఇంతకంటే సంపద నీకేమైనా కావాలమ్మా? మిత్రులారా, అన్నిటికంటే ముఖ్యంగా నేను ఇక్కడికి వచ్చిన 30 సంవత్సరాల్లో కూడా గట్టిగా పాఠం చెప్పాలనే ఒక సంకల్పానికి నాకు ఉపయోగపడ్డాను అనే ఒక ఆత్మవిశ్వాసం నాకు కలుగుతుంది. కానీ కలిగేటప్పటికి రిటైర్ అవుతున్నా. కాబట్టి ఈ ఆత్మవిశ్వాసం రేపు ఎట్లా ఉపయోగపడుతుందో చూడాలి. నిన్న ఉంది, నేడు ఉంది, రేపు ఉండబోతుంది. ఎన్ని యంత్రాలు వచ్చినా మానవ సంబంధాల్లో ఈ గురు శిష్య సంబంధం శాశ్వతమైంది సార్. కాబట్టి దాన్ని మేము కొనసాగిస్తున్నాము అని చెప్పడానికి ప్రతీకలుగా మీరందరూ ఉదయం నుంచి చేసినటువంటి కార్యక్రమం మాకు అన్ని తెలంగాణ వ్యతిరేకమైనటువంటి దీనికి తగ్గట్టు ఇంకొక పని చేసి నేను చెప్తాను మీకు తెలుసు శ్రీకృష్ణ. కాబట్టి ఇది అందులో వదలుచుకోవాలా. మా దినేష్ గారు, మా ప్రేమ చూపించారు. మీరందరూ ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క ప్రాంతంలో మరి మా టీఆర్ఎస్ తరఫున పనిచేసి నాకు వచ్చిన ఎమ్మెల్యే టికెట్ను మీకు వచ్చిన ఎమ్మెల్యే టికెట్గా భావించి మీరందరూ నన్ను గెలిపించి తెలంగాణ రాష్ట్ర శాసనసభలో, తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడబోయే శాసనసభలకు ఈ ప్రాంతం నుంచి నన్ను ప్రతినిధిగా పంపే ఇస్తారని అది నా కోరిక. అటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించడం కోసం నేను ఖచ్చితంగా పనిచేస్తానని. జై తెలంగాణ, జై